భారత్ బంగ్లా వ్యవహారాల్లో కీలక మలుపులు జరగబోతున్నాయా, తిరగబోతున్నాయా? ఈ అంశానికి సంబంధించి సీనియర్ విశ్లేషకులు పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. భారత్తో తలబడ్డానికి బంగ్లా సైన్యం సిద్ధపడుతోందా? తెర వెనక ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్లో అమెరికా కుట్రతో షేక్ హసీనాని ప్రధాని పదవి నుండి తొలగించేశాక అక్కడ పరిస్థితుల మీద అమెరికా పట్టుకోల్పోయి పాకిస్తాన్ ఐఎస్ఐ చేతిలోకి వెళ్ళిపోయింది. భారత్ బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకుంటుందని ముందు జాగ్రత్తగా బంగ్లాదేశ్ సైన్యం సన్నాహాలు చేసుకుంటుందా? భారత్ ఎందుకు బంగ్లాదేశ్లో జోక్యం చేసుకుంటుంది? అలాంటి పరిస్థితులు బంగ్లా సైన్యం లేదా ఐఎస్ఐ సృష్టిస్తుందా? అంత ముందస్తు ప్రణాళికతో జరుగుతుందా? 1 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్ చేరుకున్న తర్వాత మొహమ్మద్ యూనస్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించింది సైన్యం. వారం తిరగకుండానే బంగ్లా సైన్యం తన అవసరాల కోసం అంటూ పాకిస్తాన్ రక్షణ సంస్థలకి భారీ మొత్తంలో ఆయుధాలు ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ బంగ్లాదేశ్కి చేరుకునేలా, మరి డిసెంబర్ నెల నాటికి మరో 2 షిప్మెంట్లు కలిపి మొత్తం 3 దశల్లో మొత్తం ఆర్డర్ సప్లై చేయాలి పాకిస్తాన్. 40,000 రౌండ్ల ఆర్టిలరీ షెల్స్ పాకిస్తాన్ నుండి కొంటుంది బంగ్లా సైన్యం. 2023లో 12,000 రౌండ్స్ మాత్రమే కొన్న బంగ్లా సైన్యం ఇప్పుడు దానికి 3 రెట్లు మొత్తంలో ఎందుకు కొంటోంది? బంగ్లా సైన్యం ఆర్డర్ పెట్టిన ఆర్టిలరీ షెల్స్ ఆర్టిలరీ గన్స్ ద్వారా ప్రయోగిస్తే 30 నుండి 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించి టార్గెట్స్ని కొట్టగలవు. బంగ్లాదేశ్కి 3 వైపులా భారత్తో సరిహద్దు ఉండగా ఒకవైపు బంగాళాఖాతం ఉంది. 30 కిలోమీటర్ల దూరం వల్ల షెల్స్ ఉంటుంది అంటే వాటిని భారత్ మీద ప్రయోగించడానికి అన్నది స్పష్టం. బర్మా మీదకైతే కాదు. ఇకపోతే 40 టన్నుల ఆర్డిఎక్స్ మైనం రూపంలో పేలుడు పదార్థానికి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డిఎక్స్ అనేది సైన్యం కొంటుంది అంటే యుద్ధం కోసమే, అల్లర్ని అణచివేయడానికి వాడరు. ఇకపోతే మోటార్ లాంచర్స్, హై ఎక్స్ప్లోజివ్ ప్రొజుకైల్స్తో కూడినటువంటి వీటిని యుద్ధంలో ఫార్వర్డ్ సైనికులు వాడతారు. ఇవి కాక భారీ మొత్తంలో మిషన్ గన్ బుల్లెట్స్ కూడా ఆర్డర్ ఇచ్చింది. బంగ్లా సైన్యం పాకిస్తాన్కి ఇచ్చిన ఆర్డర్ విషయం భారత ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టాయి. ఈనాడు మొదటి వారంలో ఇచ్చిన ఆర్డర్ని వెంటనే అమలు చేయాలని పాక్ ఆర్మీ చీఫ్ తమ రక్షణ సంస్థలకు తెలియజేస్తూ గడువుకు ముందే తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ పార్టీకి అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఇస్లామీ ఛాత్రా శిబిర్తో చైనా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కలిపి పనిచేస్తున్నాయి. చైనాకి బంగ్లాదేశ్ అమెరికా లేదా భారత్తో కలిసి పనిచేయడం ఇష్టం లేదు. అమెరికాకి బంగ్లాదేశ్ చైనా గుప్పిట్లోకి వెళ్ళడం ఇష్టం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా మొహమ్మద్ యూనస్ ఉండటం చైనా, పాకిస్తాన్కి ఇష్టం లేదు. యూనస్ అమెరికా తొత్తన్న విషయం బహిరంగ రహస్యమే. ప్రస్తుతం యూనస్ చేత రాజీనామా చేయించి సైన్యం పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించి బేగం ఖలీదా జియాని గెలిపించి ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ ప్లాన్. ఇది పాకిస్తాన్తో అక్కడ సైన్యం చేసేదే. గత జూన్ నెలలో మొహమ్మద్ యూనస్ తరచూ బేగం ఖలీదా జియా ముఖ్య అనుచరులతో లండన్లో సమావేశం అయ్యేవాడు యూనస్. షేక్ హసీనాని ఎలా గద్దె దింపాలో యూనస్ ఖలీదా జియా అనుచరులతో చర్చలు జరిపారు. ప్లాన్ విషయం యూనస్కి తెలుసు. అదే సమయంలో ఖలీదా జియా ప్రధాని కావడానికి తాను మద్దతు ఇస్తానని హామీ ఇచ్చాడు. తీరా తానే ప్రధాని అయ్యాడు. ఇప్పుడు యూనస్ రాజీనామా చేసేదాకా విద్యార్థి సంఘాలు ఊరుకో. విద్యార్థుల పేరుతో రాజకీయ పార్టీల మద్దతుదారులే నకిలీ ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ చాలా చురుగ్గా పనిచేస్తుంది. బంగ్లాదేశ్లో డిజిటల్ మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేయిస్తోంది. బంగ్లా ప్రజల మూర్ఖత్వం ఎంతవరకు వెళ్ళిందంటే తమను తామే దోచుకునేంతగా. షేక్ హసీనా రాజీనామా చేసి 3 వారాలు దాటిన హింస మాత్రం తగ్గలేదు. అయితే కోల్డ్ వార్ 1 అమెరికా దాని మిత్ర దేశాలు ఒకవైపు, సోవియట్ యూనియన్ దాని కమ్యూనిస్టు మిత్ర దేశాలు మరోవైపు మోహరించాయి. కోల్డ్ వార్ 1 సమయంలో అంటే 1950 నుండి 90 వరకు అమెరికా దాదాపుగా 80 దేశాల్లో ప్రభుత్వాలను కూలగొట్టింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత దాని అవశేషం రష్యా బలహీనపడటం వల్ల అమెరికాకి తిరుగు లేకుండా పోయింది. 2014 నుండి కోల్డ్ వార్ 2 మొదలైంది. ఈసారి సోవియట్ యూనియన్ స్థానంలోకి చైనా వచ్చి చేరింది. రష్యా కేవలం అణాయుధాలు భారీ సంఖ్యలో కలిగి ఉన్న కారణంగా ఇంకా పోటీలో ఉండగలుగుతుంది. చైనా గుప్పెట్లోకి ఆసియా దేశాలు వెళ్లకుండా అమెరికా ఆపాలని చూస్తోంది. మనం పట్టించుకోలేదు. కానీ లావోస్ దేశం పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్ళిపోయి చాలా రోజులైంది. లావోస్ దేశం నుండి చైనా నుంచి తీసుకున్న అప్పు అదే జీడిపిని మించిపోయి దేశం మొత్తం చైనా చేతిలోకి వెళ్ళిపోయింది. లావోస్ ల్యాండ్ లాక్డ్ దేశం. అప్పు తీర్చే సంగతి పక్కన పెడితే కనీసం వడ్డీ కూడా కట్టలేని దీనస్థితులు లావోస్ దేశాన్ని. ఇప్పటికిప్పుడు లావోస్ని స్వాధీనం చేసుకోబోయినా ఆ దేశాన్ని రిమోట్ కంట్రోల్తో పాలిస్తోంది చైనా. సో బంగ్లాదేశ్కి ఆ స్థితి రాకుండా షేక్ హసీనా జాగ్రత్త పడదు. బంగ్లాదేశ్లోని తీస్తా నది మీద ప్రాజెక్టు కట్టడానికి కాంట్రాక్ట్ ఇవ్వమని అడిగింది చైనా. కానీ ఆ ప్రాజెక్టు కోసం చైనా తన గూఢచారులు నియమిస్తుందని మోడీజీ తీస్తా ప్రాజెక్టు భారత్కి ఇవ్వమని అడగడం హసీనా ఒప్పుకోవడం జరిగింది. అమెరికా చైనాలకి ఆట బొమ్మ అయింది బంగ్లాదేశ్. ప్రధానంగా మొహమ్మద్ యూనస్ ఉన్న అమెరికా, బ్రిటన్ చేతిలో కీలుబొమ్మ అని అందరికీ తెలిసింది. ఇప్పుడు పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు జరపాలి అని నకిలీ విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. మొహమ్మద్ యూనస్ రాడికల్ ఇస్లాం సంఘాలు మంచి చేసుకోవడానికి చూస్తున్నాడు. తద్వారా తాను ప్రధాన పదవిని కాపాడుకోవాలని దీనికోసం జమాతే ఇస్లామీ మీద ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇది భారత్ మీద ఐఎస్ఐ ప్రయోగించిన అస్త్రంగా భావించవచ్చు. జమాతే ఇస్లామీ అనుబంధ విద్యార్థి సంస్థ ఇస్లామీ ఛాత్రా శిబిర్ మీద ఉన్న నిషేధాన్ని కూడా రద్దు చేశాడు యూనస్. అన్సర్లాహ్ బంగ్లా టీం, ఇది ఆల్-ఖైదాకి బంగ్లాదేశ్లో పనిచేస్తున్న టెర్రర్ గ్రూప్. దీని మీద ఉన్న నిషేధం కూడా రద్దు చేసి దీని నాయకుడు జషీముద్దీన్ రహమానీని జైలు నుంచి విడుదల చేశాడు యూనస్.
నీటి ఎఫెక్ట్ అయితే వీటి ఎఫెక్ట్ వెంటనే కనబడింది. అవామీ లీగ్ నాయకుడైన ఇషాక్ అలీ ఖాన్ పన్నా మృతదేహం బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులు భారత్ భూభాగంలో ఉన్న పక్క తోటలో కనుగొన్నారు. ఇషాక్ అలీ ఖాన్ పన్నాని బోర్డర్ గార్డు బంగ్లాదేశ్ కాల్చి చంపొండొచ్చు అని భారత అధికారులు పేర్కొన్నారు. ఇషాక్ అలీ పన్నా మృతదేహాన్ని అతని కోడి జేబులో ఉన్న పాస్పోర్ట్ ఆధారంగా గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్టు బంగ్లాదేశ్లో కూడా అవామీ లీగ్ పార్టీ నాయకులను చంపేసి అక్కడ కేవలం బీఎన్పీ పార్టీ, జమాతే ఇస్లాం పార్టీలు మాత్రమే మనుగడలో ఉండేట్టుగా చేస్తోంది సిఐఏ. 1990లో ఆఫ్ఘనిస్తాన్ అప్పటి కమ్యూనిస్టు అధ్యక్షుడు అయిన మొహమ్మద్ నజీముల్లాని బహిరంగంగా ఉరిదీశారు ముజాహిదీన్లు. అప్పటి వరకు కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని రాజ్యాంగం మార్చి ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు. ఇదంతా సిఐఏ, ఐఎస్ఐలు కలిసి చేసే. ఇప్పటి వరకు శక్తివంతమైన దేశంగా ఉన్న సోవియట్ యూనియన్ 10 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్తో నజీబుల్లా ప్రభుత్వాన్ని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో చివరికి కుప్పకొల్పోయింది. 2 పోలికలు ఉన్నాయి. మొహమ్మద్ నజీబుల్లా భారత్లో ఆశ్రయం కోరాడు. బాధిత ప్రభుత్వం అంగీకరించింది. కానీ కాబూల్ విమానాశ్రయం చేరుకునేలోపే ముజాహిదీన్లు నజీబుల్లా కాన్వాయ్ని చుట్టుముట్టడంతో కాబూల్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం తలదాచుకోవాల్సి వచ్చి చివరికి అక్కడ నుంచి ముజాహిదీన్లు నజీబుల్లాని బయటికి లాక్కొచ్చి ఉరిదీశారు. షేక్ హసీనా విషయంలో సిఐఏ, ఐఎస్ఐలు సాహసం చేయలేకపోయాయి. మోడీజీ చూస్తూ ఊరుకోవడానికి తెలుసు. నిజానికి షేక్ హసీనాకి లండన్ కంటే న్యూఢిల్లీలోనే సురక్షితం. ఇకపోతే జరగబోయేదేంటి? బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఉధృతం చేస్తారు. మోడీజీ సైనిక చర్య తీసుకునే రెచ్చగొడతారు. మోడీజీ సైనిక చర్య తీసుకుంటే భారత విదేశీ పెట్టుబడులకి అనుకూలం కాదు అంటూ ప్రపంచ దేశాల్లో ప్రచారం చేస్తారు. తద్వారా 5 ట్రిలియన్ల ఎకానమీ కాస్త వెనక్కి వెళ్తుంది. పోనీ సైనిక చర్య తీసుకురాకుండా ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల్ని రక్షించుకోలేని బీజేపీ ఎప్పటికీ హిందువుల్ని ప్రాతినిధ్యం వహించడం లేదని ప్రచారం చేస్తారు. చివరగా నా ప్రభుత్వం కూలిపోవడానికి రాహుల్ లండన్లో రహస్య మంత్రాలు చేశాడని షేక్ హసీనా ఇటీవల ప్రకటించింది. సిఐఏ, ఐఎస్ఐలు కలిసి భారత్ పక్కనే మరో ఆఫ్ఘనిస్తాన్ సృష్టించాయి. గెట్ రెడీ టు ఫేస్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్.